నమస్తే క్రియేటర్స్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఉండబోతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గత వారం రోజులుగా ఫుల్గా మెంటల్గా డిస్టర్బెన్స్ ఉందన్నమాట. కెమెరా ముందుకు రావాలన్న ఒక మూడ్ లేదు, ఎడిటింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, అండ్ కొత్త వీడియోస్ ప్లాన్ చేయాలన్న మోటివేషన్ అయితే అస్సలు లేదనమాట, జీరో. ఎందుకంటే నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చింది. ఇది ఏదో చిన్న ఇష్యూ కాదు. చాలామంది అనుకుంటుంటారు ఒక మానిటైజేషన్ ఛానల్ పోతే ఏముంది, ఒక ఛానల్ పోతే మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు అన్న ఫార్మాట్లో ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఒక ఛానల్ డిమానిటైజేషన్ అయ్యింది అన్నంత చిన్న లెవెల్ ఇష్యూ కాదనమాట. ఎందుకంటే నా అన్ని ఛానల్స్ లింక్ అయి ఉంటాయన్నమాట, రిలేటెడ్గా ఉంటాయన్నమాట. రిలేటెడ్ ఛానల్స్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక ఛానల్ పోయినా సరే అన్ని ఛానల్స్ యూట్యూబ్ డిమానిటైజ్ చేస్తుందన్నమాట. యాడ్సెన్స్ అవ్వచ్చు, యూట్యూబ్లో ఉన్న చిన్న హోప్ అవ్వచ్చు, అన్ని ఛానల్స్ అండ్ నా మెయిన్ ఛానల్ ఇవన్నీ కూడా పోయే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఫైనల్గా యూట్యూబ్ అయితే మన అపీల్ని యాక్సెప్ట్ చేసింది, మానిటైజేషన్ తిరిగి వచ్చింది. అండ్ ఇది ఒక్కటే కాకుండా నేను ఈ వీడియో లాస్ట్లో నేను అపీల్ చేసిన వీడియోని కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను, కంప్లీట్గా అటాచ్ చేస్తాను. లాస్ట్లో ఉంటుంది అది. నేను వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను వాళ్ళకి ఏం చెప్పాను, ఎలా మాట్లాడాను, ఏం ప్రూఫ్ చూపించాను, ఎలా వాళ్ళని కన్విన్స్ చేయగలిగాను అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఇలాంటి సమస్య ఎవరికైనా రావచ్చు, ఓన్ కంటెంట్ చేసే వాళ్ళకి కూడా రావచ్చు. ఆ టైంలో ఈ వీడియో మీకు ఎవరికైనా హెల్ప్ అయితే అదే నాకు చాలా అనమాట. ఎందుకంటే నా ఛానల్స్ నాకు బ్యాక్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో నాకు తెలుసు. అండ్ మీ ఛానల్స్ కూడా బ్యాక్ వచ్చాయి, ఈ అపీల్ వీడియో చూసి మేము చేసుకున్నాము అని చెప్పి మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అంతే హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ముందు అసలు ఈ ఛానల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాము. నా మెయిన్ ఛానల్ వికాస్ తెలుగు టెక్ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ ఛానల్లో యూట్యూబ్ గురించి, కంటెంట్ క్రియేషన్ గురించి, ఛానల్ గ్రోత్ గురించి, కొత్త క్రియేటర్స్కి హెల్ప్ అయ్యేలాగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. కానీ ఆ టైంలో ఒక 3 years బ్యాక్ టైం ఫ్రేమ్లో ఒక విషయం అయితే చాలా స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. చాలామంది ఏమంటున్నారంటే కొత్త ఛానల్స్ గ్రో అవ్వవు, యూట్యూబ్ లేట్ అయిపోయింది, ఇదంతా సోదిలా ఉంది, ఇట్లా చెప్తూ ఉండేవారనమాట. మానిటైజేషన్ ఇంపాసిబుల్ రావడము అండ్ కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయిందని చెప్తూ ఉండేవారు. అప్పుడు నేను అనుకున్నాను, సరే మాటలతో చెప్పడం కాదు, ఏదో వస్తుంది, గ్యారంటీగా వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏదో ఒక గాల్లో హోప్ క్రియేట్ చేయడం కాదు, ప్రాక్టికల్గా ప్రూవ్ చేద్దాము. ఇదేంటంటే ఇందులో రిటర్నింగ్ వ్యూవర్స్ ఉండరనమాట. ఏదో ఇష్యూ వచ్చి మన ఛానల్ చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కానీ మళ్ళీ మన ఛానల్ చూడాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. సో జనరిక్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఈ ఛానల్ అనేది ఉండదన్నమాట. సో ఈ ఛానల్తో అవ్వదు. అందుకని నేను ఒక ఎక్స్పెరిమెంట్గా ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ పేరు బయటికి చెప్పలేదు, బట్ నేను తర్వాత చెప్తాను, ఒక 3 months లోపల నేను మీకు చెప్తానని చెప్పి అనౌన్స్ చేశాను అనమాట. ఆ ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే 90s మెమరీస్, పాత సీరియల్స్, పాత రోజుల్లో ఉన్న ఫీలింగ్స్, ఆ టైం ఫ్రేమ్లో ఉన్న కల్చరు, ఆ రోజుల్లో చూసిన ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు, టీవీ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ ఒక నాస్టాలజిక్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ అనమాట. క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్లా చేసుకుంటూ మంచి వీడియోస్ అయితే చేశాను. అంటే సింపుల్గా ఏవో క్లిప్స్ అప్లోడ్ చేయడం కాదు, ఆ మెమరీస్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ఒక పర్సనాలిటీ ఇవ్వడం అనమాట. ఆ టైంలో పీపుల్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ అన్నింటిని కూడా రిక్రియేట్ చేయడం, వాళ్ళందరికీ గుర్తు చేయడం అనేది నా ప్రయత్నం అనమాట. సరే నేను ఛానల్ స్టార్ట్ చేశాను, చెప్పి స్టార్ట్ చేశాను. మన ఛానల్ 1000 subscribers ఉన్నప్పుడు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇప్పటికీ ఫాలో అవుతుంటే కనుక వాళ్ళు గుర్తునే ఉంటుంది. ఛానల్ స్టార్ట్ చేశాను, వీడియో పెట్టాను, చెప్పలేదు, ఎక్కడ ప్రమోట్ చేయలేదు, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎవరికి చెప్పలేదు. అది న్యాచురల్గానే వైరల్ అవ్వాలి, న్యాచురల్గానే గ్రో అవ్వాలని చూశాను అనమాట. ఆ ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది. నిజంగా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 3 months అని చెప్పాను, కానీ నెక్స్ట్ 2-3 వీడియోస్ కూడా కొంచెం బాగానే పెర్ఫామ్ అయ్యాయి. ఆ టైం ఫ్రేమ్లో మనకి మినీ మానిటైజేషన్ లేదనమాట. సో ఫుల్ మానిటైజేషన్ అయితే మనకి 1 month 30-35 days టైం ఫ్రేమ్లో అయిపోయిందనమాట. సో ఆ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అండ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను క్లియర్గా చూపించాను, ఎందుకంటే నేను ప్రూవ్ చేయాలనుకున్నది ప్రూవ్ అయ్యింది క్లియర్గా. కొత్త ఛానల్స్కి ఒక క్లియర్ కాన్సెప్ట్, ఒక క్లియర్ ఐడియా పెట్టుకుంటే గ్రో అవుతుంది, గ్యారంటీ గ్రో అవుతుందని చెప్పి నేను ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ ప్రూవ్ చేశాను అనమాట. కానీ ఆ తర్వాత నేను ఒక పెద్ద మిస్టేక్ చేశాను. మిస్టేక్ అంటే మళ్ళీ షార్ట్ కట్స్ అనుకోకండి, ఈ వాష్రూమ్ కొనుక్కోవడం ఇట్లాంటి షార్ట్ కట్స్, వేరే 6 seconds షార్ట్, ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏమీ కాదనమాట. మానిటైజ్ అయిన తర్వాత ఆ ఛానల్ని కన్సిస్టెంట్గా హ్యాండిల్ చేయలేదు. లాస్ట్ 3 సంవత్సరాల్లో కేవలం ఒక 10 వీడియోలు 12 వీడియోలు మాత్రమే ఉంటాయన్నమాట. ఆ ఛానల్ మీరు చూడొచ్చు, 90s గోల్డెన్ ఎరా తెలుగు అని ఉంటుంది. అంటే రెగ్యులర్ క్రియేటర్లా కాకుండా అప్పుడప్పుడు అప్లోడ్ చేసేలా అయిపోయిందనమాట. ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్ బట్టి దాని మీద టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు అసలు.
సో అక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. చేంజ్ అవుతూ ఉన్న పాలసీస్కి అనుగుణంగానే మనం వీడియోలు చేస్తాం కదా. ఇప్పుడు మారుతుంది, స్ట్రిక్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇంకా నీట్గా చేస్తూ ఉంటాం. కానీ ఆ నీట్గా చేసి టైం ఫ్రేమ్ నేను రెగ్యులర్గా చేయట్లేదు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. అసలు ఛానల్ ఉందన్న విషయం కూడా మర్చిపోయాను అనమాట. ముందు వాయిస్ ఓవర్ వీడియోస్ చాలా చాలా సేఫ్గా ఉండేవి. ఏదో టెక్స్ట్ స్క్రోలింగ్ అవుతూ ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే మానిటేషన్ అయిపోయాయి. కొన్ని ఇమేజెస్, కొన్ని క్లిప్స్ కొంచెం ఎడిటింగ్ చేస్తే సరిపోయేది. దానికి వాయిస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే సరిపోయేదన్నమాట. జస్ట్ వాయిస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఇప్పుడు యూట్యూబ్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఈ వీడియోలో క్రియేటర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, జస్ట్ వాయిస్ ఓవర్ అయినా ఇంకేమైనా ఉందా అనేది కూడా చూస్తున్నారు వాళ్ళు. జస్ట్ వాయిస్ ఓవర్కి అయితే వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఒకరోజు నాకు సడన్గా ఒక మెయిల్ వచ్చింది, యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్, ఇంకొక 1 వీక్లో ఒక 7 days లోపల అపీల్ చేసుకోకపోతే మీ ఛానల్ని డిమానిటైజ్ చేస్తామని చెప్పి. పోతే పోయింది, ఒక ఛానలే కదా, దాని నుంచి రెవెన్యూ రాదు, ఏం రాదు. నెలకు ఒక 50 రూపాయలు లేకపోతే 40 రూపాయలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఛానల్ నుంచి. అది పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా లేదనమాట. వదిలేయచ్చు. కానీ అది నేను చూసినప్పుడు షాక్ అయ్యాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎప్పుడు సీరియల్స్ అప్లోడ్ చేయలేదు, ఫుల్ ఎపిసోడ్స్ ఎప్పుడు వేరేవి డైరెక్ట్గా అప్లోడ్ చేయడం కానీ అట్లా ఏం చేయలేదన్నమాట. నా నెరేషన్ క్లియర్గా ఉంటుంది అండ్ నా వాయిస్ ఉంటుంది, కొంత ఎడిటింగ్ ఉంటుంది. ఇప్పుడు చేసినంత హై లెవెల్లో ఎడిటింగ్ చేయలేదు, కొంత ఎడిటింగ్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుంది అండ్ ఫైనల్గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అనమాట. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఏదో అక్కడ ఉన్న జరిగిన స్టోరీ కాకుండా ఇంకా ఆ ఎమోషన్స్ అవ్వచ్చు, ఆ ఫీలింగ్స్ అవ్వచ్చు, నాస్టాలజిక్ ఫీలింగ్ ఎలా ఉంటుందని రిక్రియేట్ చేయడం అవ్వచ్చు అనమాట. ఇదంతా ఉండేది. అండ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చేవి, పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి. చాలామంది మా చైల్డ్హుడ్ని గుర్తు చేసావు, నీ వాయిస్లో మొత్తం అంతా మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాము అన్నట్టు కనెక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. నా ఎక్స్ప్లెనేషన్కి కనెక్ట్ అయ్యేవారు, ఆ ఇమేజెస్కి కాదు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసామనేవాళ్ళు అండ్ మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాము ఎక్స్ప్లెనేషన్ వల్ల, అట్లా చెప్తూ ఉండేవారు అనమాట. సో వాటి నుంచే నేను తీసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేశాను ఆ ఛానల్లో. ఫస్ట్ ఆ 10 వీడియోస్ 12 వీడియోస్ కూడా కామెంట్స్ నుంచి వచ్చిన వాటి నుంచి ఎక్కువ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. కానీ ఫస్ట్ అసలు నాకు ఈ రీయూజ్ కరెంట్ వచ్చిన విషయం అర్థం కాలేదన్నమాట, ఎందుకు వచ్చింది ఏంటనేది. తర్వాత మళ్ళీ కామ్గా అనాలిసిస్ చేశాను. తెలిసిన విషయమే కదా, ఎందుకు వస్తుంది ఏంటని తెలిసిన విషయమే. మళ్ళీ క్లియర్గా చూశాను మొత్తం ఛానల్ అంతా. డైరెక్ట్గా రీయూజ్ చేయలేదు, వేరే వాళ్ళ ఇమేజెస్ అవి డైరెక్ట్గా పెట్టేసి అప్లోడ్ చేసేయలేదు. కానీ కొన్ని వీడియోస్ స్టాండర్డ్ ప్రకారం చూస్తే, ఇప్పుడున్న స్టాండర్డ్ ప్రకారం చూస్తే, ఇప్పుడున్న స్ట్రిక్ట్నెస్ ప్రకారం చూస్తే స్లైడ్ షోలో అనిపించే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్లో నేను ఎడిటింగ్ నాలెడ్జ్ కంప్లీట్గా పెట్టి చేయలేదు. ఎందుకంటే బేసిక్ ఎడిటింగ్తో ఎలా గ్రో అవ్వాలని చూపించాను అనమాట. ఫుల్ ఎడిటింగ్ చేయొచ్చు అప్పుడు కూడా, కానీ చేయలేదు కావాలని. ఎందుకంటే సింపుల్ ఎడిటింగ్తో ఎలా గ్రో అవ్వచ్చు అని చూపించాలి. కట్స్ అవ్వచ్చు, జూమ్స్ అవ్వచ్చు, ట్రాన్సిషన్స్, ఇట్లాంటి బేసిక్ ఎడిటింగ్ అయితే చేశాను అనమాట. కానీ నాకున్న బిగ్గెస్ట్ టెన్షన్, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అది పోతే ఒక ఛానల్తోనే పోదు, నా అన్ని ఛానల్స్ కూడా ఒకే యాడ్సెన్స్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉంటాయి. డివైజెస్లో కూడా మల్టిపుల్ ఛానల్స్ అన్నీ లాగిన్ అయి ఉంటాయి అనమాట. అండ్ మా బ్రదర్ డివైజెస్లో కూడా అన్ని ఛానల్స్ కలిపే ఉంటాయి. ఇక్కడ ఒక ఛానల్ ఒక దాంట్లో, ఒక ఛానల్ ఒక దాంట్లో అలా మెయింటైన్ చేసింది లేదు, అన్నీ కలిపి ఉంటాయి అనమాట. అంటే ఒక్క రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వల్ల మిగతా ఛానల్స్ అన్నీ కూడా రిస్క్లో పడే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది, ఫుల్గా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే రిలేటెడ్ ఛానల్స్ ఇష్యూ అని చెప్పి ఒక ఛానల్కి మనకి ఇష్యూ వచ్చినా సరే మన డివైజెస్లో ఉన్న వేరే అకౌంట్స్కి అవ్వచ్చు, లేకపోతే మన యాడ్సెన్స్కి లింక్ అయిన అకౌంట్స్ అవ్వచ్చు, అన్నిటిని డిమానిటైజ్ చేస్తున్నారనమాట. సో అక్కడే నిజంగా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్ ఛానల్కి ప్రాబ్లం వస్తే సో నిజంగా మోటివేషన్ అయితే పూర్తిగా పోతుంది కదా. అలా మెయిన్ ఛానల్కి ప్రాబ్లం వస్తుందేమో అని అనిపించినప్పుడు రెవెన్యూ సంగతి పక్కన పెడితే, రెవెన్యూ టూ మచ్ వస్తుందా మెయిన్ ఛానల్ నుంచి అనేది పక్కన పెట్టండి. చాలా దీంట్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే టెక్ కేటగిరీ నాకు చాలా తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇంత కష్టపడి బిల్డ్ చేసిన ఒక ఛానల్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకు చేయాలి అని ఒక అన్సేఫ్గా అనిపించడం అనేది చాలా పెయిన్ఫుల్ అనమాట, చాలా బాధాకరం అనమాట. సో ఆ ఒక్క వారం రోజులు అంటే May 2కి అయితే నాకు ఆ మెయిల్ వచ్చింది. అప్పటి నుంచి May 9th వరకు నిజంగా చాలా 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 మెంటల్ ప్రెషర్లో ఉన్నాను అనమాట. సాధారణంగా నాకు ఐడియాస్ చాలా వస్తుంటాయి, కొత్తగా చేయాలి, ఏదో టెక్ కేటగిరీలో నేను నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం కాదు, కొత్తగా చేయాలి, రోజు వీడియోస్ చేయాలి, కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేయాలి, మేలో బోనస్ వస్తుంది, ఇవన్నీ కూడా గ్రో చేసుకోవాలి అన్నట్టు అనుకుంటూ ఉండేవాను అనమాట. కానీ ఆ మెయిల్ వచ్చిన తర్వాత కెమెరా ఓపెన్ చేయాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోయినాయి అనమాట. ఎడిటింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ర్యాండమ్గా ఏదో చేస్తున్నాను, ఓకే అవసరం వచ్చింది, చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి సంబంధించి వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను తప్ప నా అంతటి నేను ఓన్గా వీడియో చేయాలి అన్న ప్రీవియస్ ఎగ్జైట్మెంట్, ఇంతకు ముందు ఉన్న ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉండదో అది లేదనమాట. మైండ్లో ఒక్కటే ఉంది, ఏమవుతుంది, ఈ అప్పీల్ పెట్టాలా, లేకపోతే అప్పీల్ పెట్టిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అక్కడ కొంచెం స్లైడ్ షోలో కనిపించే అవకాశం ఉంది. 100% నాది సేఫ్ అని నేను చెప్పలేను, ఒక 90% సేఫ్ మాత్రమే చెప్పగలుగుతాను అనమాట. ఇంకా 10% డౌట్ ఉన్నా, అట్లీస్ట్ 1% డౌట్ ఉన్నా సరే భయం అయితే ఉంటుంది కదా. సో అన్ని ఛానల్స్కి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుందా, ఇదే అనమాట, ఇదే ప్రాసెస్లో ఉన్నాను. సో నా దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు. ఒకటి, వదిలేస్తే మొత్తం వదిలేయాలి కంప్లీట్గా, అసలు యూట్యూబ్ని నేను నమ్ముకుని వేస్ట్, ఇదంతా టైం వేస్ట్, ఇలాంటి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి వదిలేయచ్చు. రెండు, ప్రాపర్గా ఫైట్ చేయాలి. రెండోది నేను డిసైడ్ అయ్యాను, ఎందుకంటే
అఫ్కోర్స్ నాకు 90% ఛాన్స్ ఉంది కాబట్టి ఆ 90%ని నేను ప్రూవ్ చేయాలి కరెక్ట్గా. మొత్తం అంతా కరెక్ట్గా ఉన్న 100% కరెక్ట్గా ఉన్నా సరే మనం ప్రూవ్ చేసుకోలేకపోతే ఫెయిల్ అవుతుంది అనమాట. అప్పీల్ వీడియోని సింపుల్గా చేయకూడదు. ఎవరైనా సరే మీరు 50% ఛాన్స్ ఉన్నా 10% ఛాన్స్ ఉన్నా సరే ఈజీగా చేయకూడదు అనమాట. ప్లీజ్ సార్ మానిటైజ్ మై ఛానల్ అనే టైప్ కాదనమాట. ఇది యూట్యూబ్కి యాక్చువల్ ప్రూఫ్ చూపించాలి. క్లియర్గా నా ఛానల్లో ఇలాంటి కంటెంట్ ఉంటుంది, నేను హ్యూమన్ వాల్యూ యాడ్ చేస్తున్నాను. ఆ క్రియేటర్ ఎవరైతే ఆ ఛానల్ పెట్టారో ఆ ఛానల్ ఇంటెంట్ అనేది వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట. యూట్యూబ్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అందుకే నేను 3 రోజులు కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేశాను. జస్ట్ ఒక వీడియో చేయాలంటే నాకు 1 గంటలో చేస్తాను అనమాట. కానీ ఈ వీడియోకి, ఈ 5 నిమిషాల అపీల్ వీడియోకి నేను క్లియర్గా 3 రోజులు ప్రిపరేషన్ అయితే చేశాను. నిజంగా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ చేశాను. ఏం మాట్లాడాలి, ఏ సెంటెన్స్ మాట్లాడాలి, ఏ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం చూపించాలి, ఏం చూపించకూడదు, ఏం అవాయిడ్ చేయాలి, అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. స్క్రిప్ట్ క్లియర్గా రాసుకున్నాను, వాయిస్ ఫుల్గా ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే తెలుగు అంటే న్యాచురల్ ఫ్లోలో వస్తుంది, ఇంగ్లీష్ కొంచెం ఆ వర్డ్స్ అవి మనం ప్రాపర్గా మాట్లాడలేకపోతే వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. మనం కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి. టైం లైన్ రికార్డింగ్ కరెక్ట్గా చేశాను. ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా క్యాప్చర్ చేశాను అనమాట. కొత్త వీడియో క్రియేట్ చేసి ఆ 90s ఛానల్లో ఎలా వీడియో చేస్తాను అనేది ఇంకొక వీడియో క్రియేట్ చేసి దానికి వాయిస్ రికార్డింగ్ ఎలా చేస్తాను, స్క్రిప్ట్ ఎలా రాస్తాను, స్క్రిప్ట్ బుక్ అంతా చూపిస్తూ క్లిప్స్ ఎలా సెలెక్ట్ చేస్తాను అన్నీ రికార్డ్ చేశాను అనమాట. అన్ని స్క్రీన్ రికార్డింగ్లు తీసుకున్నాను. సెపరేట్గా నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా, పక్కన నుంచి మా బ్రదర్ని రికార్డ్ చేయమని చెప్పాను అనమాట. అపీల్ వీడియోలో నేను మొదటగా ఫేస్ క్యామ్తో మాట్లాడాను. ఫేస్ చూపించి మాట్లాడాలన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్ ప్రెజెన్స్ అనేది కనిపించాలి, కనిపిస్తే మనకి ఈజీగా ఇస్తారనమాట. తర్వాత ఈ ఛానల్ ఎందుకు అనేది స్టార్ట్ చేశాను, ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఛానల్కి పెట్టడానికి రీజన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి అనుగుణంగానే ఉన్నాయి వీడియోస్ అని చెప్పాను. అండ్ ర్యాండమ్ అప్లోడ్ ఛానల్ కాదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక నాస్టాలజిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది దీంట్లో అని క్లియర్గా వాళ్ళకి చెప్పగలిగాను అనమాట. తర్వాత నేను వీడియో ఎలా తయారు చేస్తాను అనేది స్టెప్ బై స్టెప్ చూపించాను. స్క్రిప్ట్ రైటింగ్ అవ్వచ్చు, నా దగ్గర ఓల్డ్ బుక్స్ ఉన్నాయి నేను రాసినవి, ఈ ఛానల్కి సంబంధించినవి, వేరేవేవో చూపించకూడదు, ఛానల్కి సంబంధించినవి చూపించాలి. స్క్రిప్ట్ రైటింగ్ బుక్స్ ఉన్నాయి. అండ్ వాయిస్ రికార్డింగ్ ఎలా చేస్తాను, ఆడియో క్లీనప్ ఎలా చేస్తాను, ఎడిటింగ్, కట్స్, జూమ్స్, బ్యాక్గ్రౌండ్ క్లీనప్, లేకపోతే సబ్ టైటిల్స్, టైమ్ లైన్స్, ఇవన్నీ కూడా క్లియర్గా చూపించాను అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఏది మిస్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉన్న 5 minutes వీడియోకి నేను రికార్డ్ చేసింది అఫ్కోర్స్ స్క్రీన్ రికార్డింగ్లు సెపరేట్గా చూస్తే నేను ఆల్మోస్ట్ ఒక గంటన్నర వరకు మొత్తం క్లిప్స్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ ఓవర్లే చేయడం అవన్నీ చేసి మొత్తానికి ఆ 5 minutesలో తీసుకురావడానికి నాకు చాలా టఫ్ అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రూవ్ చేయాలి క్లియర్గా. సో ఇక్కడ నేను ఒక విషయం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను క్లిప్స్ని రీపోస్ట్ చేయడం లేదు, వాటికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, మెమరీస్ కంటెక్స్ట్ ఇస్తున్నాను. ఏదో ఊరికే ఎక్స్ప్లెనేషన్ కాదు, అక్కడ ఏముందో అనేది చదివేయట్లేదు, ఒక కంటెక్స్ట్ ఇస్తున్నాను. ఆడియన్స్కి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండేలాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఒక నాస్టాలజియాని స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళకి. సో వాళ్ళకి ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, నా క్లిప్స్ కాదు అనేది క్లియర్గా చూపించామంట. ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అది మనం కేవలం రీయూజ్డ్ కాదు, దాంట్లో క్రియేటర్ ఇంటర్ప్రిటేషన్, క్రియేటర్ మైండ్ కూడా ఉంది అని చెప్పి నేను ప్రూవ్ చేయగలగాలన్నమాట. ఛానల్ చూపించాలి, ఛానల్లో ఉన్న వీడియోస్ చూపించాలి, ఫేక్గా ఏదో గాల్లో మాట్లాడకూడదు అనమాట. మన ఛానల్కి సంబంధించి మాత్రమే మాట్లాడాలి. కొన్ని రిస్కీ వీడియోస్ ఉన్నాయి, అఫ్కోర్స్ ఒక రిస్కీ వీడియో ఉంది, దాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఇది ఇలా ఉంది, ఇది సింపుల్ స్లైడ్ షోలో అనిపించినా కూడా నేను వాయిస్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంది. అండ్ డిలీట్ ఏం చేయలేదు, డిలీట్ అసలు ఒక్కడు కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే సడన్గా డిలీట్ చేసినా సరే యూట్యూబ్కి సస్పీషియస్గా కనిపిస్తుంది. సో మన అప్పీల్ని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. సో అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పీల్ అయితే సబ్మిట్ చేశాను. అసలు టెన్షన్ అక్కడే మొదలైందనమాట. సో ప్రతి నోటిఫికేషన్ చూడటము టెన్షన్ అనమాట, మళ్ళీ రిఫ్రెష్ చేస్తూనే ఉండడము, నిద్ర మధ్యలో కూడా లేచి అసలు అవుతుందా, అయ్యిందా లేదా, రిజెక్ట్ అయిపోతుందేమో, ఏదో మెయిల్ వస్తే ఆర్ అని కనిపిస్తే రిజెక్ట్ ఏమో, ఏ అని కనిపిస్తే యాక్సెప్ట్ అయిపోయిందని చెప్పేసి ఏమవుతుంది అనే ఫుల్ టెన్షన్ అనమాట. మైండ్లో అదే రన్నింగ్, యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా. నేను చెప్పాలంటే ఆ వెయిటింగ్ అనేది చాలా హారిబుల్ అనమాట. చాలామందికి ఇది హారిబుల్ అనిపిస్తుంది. అండ్ ఆ సిచ్యువేషన్ మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా రిస్క్లో ఉన్నాయి అన్న సిచ్యువేషన్ అయితే చాలా హారిబుల్ అనమాట. వర్స్ట్ ఫీలింగ్ అది చెప్పాలంటే. దాంట్లోకి వెళ్ళకూడదు ఎవరు అని నేను హోప్ చేస్తున్నాను. ఎవరి ఛానల్స్ కూడా ఇట్లాంటి ఇష్యూస్ రాకూడదు అనేది నా హోప్ అనమాట, నా విష్ అది. అండ్ ఫైనల్లీ నాకు మెయిల్ అయితే వచ్చింది, నిన్న వచ్చింది మెయిల్. మెయిల్లో ఏమొచ్చిందంటే వెంటనే ఓపెన్ చేసి చూసాను అనమాట. సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓపెన్ చేసి చూసాను. అది దీనికి సంబంధించిందా కాదో కూడా తెలియదు. సక్సెస్ అని కనిపిస్తే దీనికేమో ఓపెన్ చేసి చూసాను అనమాట. యువర్ అపీల్ వాజ్ సక్సెస్ఫుల్, యువర్ ఛానల్ విల్ కంటిన్యూ మానిటైజింగ్ అని చెప్పి మెయిల్ వచ్చింది. ఆ ఒక్క లైన్ చూసినప్పుడు నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అనమాట. చాలా రిలీఫ్. ఎందుకంటే ఫస్ట్ మనం చేసిన ఛానల్ ఒకటి, ఆ ఛానల్కి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చింది వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు. సో కంప్లీట్ టెన్షన్గా ఉంది. అది కేవలం ఏదో మానిటైజేషన్ ఇష్యూ కాదు కదా, మొత్తం ఎకో సిస్టమ్, నా అన్ని ఛానల్స్ సేఫ్,
ఇప్పుడు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. తర్వాత వాళ్ళు ఇంకో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మెయిల్ కూడా మీకు నేను పెడతాను, ఇక్కడ మీకు కావాలంటే చూడొచ్చు మీరు. వాళ్ళు ఏం చెప్పారంటే, అవర్ టీమ్ కేర్ఫుల్లీ రివ్యూడ్ బోత్ యువర్ కంటెంట్ అండ్ యువర్ వీడియో అపీల్ మొత్తం చూసాము అండ్ కంటెంట్ కూడా మొత్తం రివ్యూ చేశాము అని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. వాళ్ళు ఏదో కేవలం ఛానల్ చూసేసి డైరెక్ట్గా ఇచ్చేస్తామని చెప్పలేదన్నమాట. అపీల్ వీడియో కూడా కేర్ఫుల్గా రివ్యూ చేశారు. సో అపీల్ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో నేను పెడతాను చెప్పాను కదా, ఆ వీడియోని మీరు చూసి నేర్చుకొని అలాగే చేయండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఓన్ కంటెంట్ చేసినా సరే బై మిస్టేక్లో రావచ్చు అనమాట. సో మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో అయితే వెళ్ళాలి మీరు. ఈ అపీల్ వీడియో అనేది ఫస్ట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. మీరు ఫుల్ హై క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారో కూడా చూడండి. యువర్ అపీల్ హెల్ప్ డస్ బెటర్ అండర్స్టాండ్ హౌ యూ క్రియేట్ యువర్ వీడియోస్. మీ అపీల్ ద్వారా తెలిసింది మీరు వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తారనేది మాకు అర్థమైంది అని చెప్పారనమాట. సో అలా అర్థమయ్యేలా చెప్పగలగాలి. నాకు చాలా రిలీఫ్ వచ్చింది, ఎందుకంటే నేను 3 రోజులు కష్టపడ్డాను అనమాట. కంటిన్యూస్ 3 days వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అనమాట. సో అంత క్లియర్గా అర్థమయ్యేలా మనం చెప్పాలి, మన చేతిలోనే ఉంటుంది అది. చాలామంది మన ఓన్ వీడియోసే కదా, జస్ట్ మానిటేషన్ ఇచ్చేయండి అని చెప్తే ఇచ్చేస్తారని అనుకుంటారు. అలా ఇవ్వరనమాట. మన ఓన్ కంటెంట్ అయినా సరే మన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉండాలి. అఫ్కోర్స్ అది వాళ్ళ మిస్టేకే రీయూస్డ్ కంటెంట్ ఇవ్వడం అనేది. నేను వీడియోస్ ఎలా తయారు చేస్తున్నాను, ఎలా ఎడిటింగ్ చేస్తున్నాను, ఎలా నెరేషన్ చేస్తున్నాను అనేది వాళ్ళకి క్లారిటీ రావాలి. సో ఈ వీడియోలో అలా క్లారిటీ వచ్చిందనమాట. అపీల్ చూస్తే అలా క్లారిటీ రావాలి బేసిక్గా. తర్వాత వాళ్ళు కంటెంట్ స్ట్రాటజీ గురించి కూడా మెన్షన్ చేశారు. అంటే కంటెంట్ స్ట్రాటజీ కూడా క్లియర్గా ఉందని చెప్పి మెన్షన్ చేశారు అనమాట. ఈ ఛానల్ ర్యాండమ్ అప్లోడ్స్ కాదు అని వాళ్ళకి అర్థమైంది. ఒక క్లియర్ నాస్టాలజిక్ స్టోరీ టెల్లింగ్ ఒక కాన్సెప్ట్ ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది అనమాట. తర్వాత వాళ్ళు ఛానల్ బ్రాండ్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, ఇందులో ఒక ఛానల్ బ్రాండ్ ఉంది, ఒక పర్సనాలిటీ ఉంది, ఈ ఛానల్కి ఒక ఐడెంటిటీ ఉంది, ఈ పర్టికులర్ పర్సన్ ఈ ఛానల్ని చేస్తున్నాడు అని చెప్పేసి క్లియర్గా ఒక ఛానల్ ఐడెంటిటీ ఉంది అని వాళ్ళకి అర్థమైంది. ఇది ఏంటి అంటే, ఎవరికైనా సరే ఒక స్టైల్ ఉంటుంది, ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ స్టైల్ అవ్వచ్చు, అలా అనమాట. సో మనం మన ఓన్ స్టైల్లో ఎక్స్ప్లెనేషన్ చేయాలి. నా వీడియోస్లో కూడా నా ఓన్ స్టైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ రెప్లికేట్ చేయడం, వేరే వాళ్ళ మాట్లాడడం అట్లా చేయను అనమాట. సో నా స్టైల్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైందనమాట. తర్వాత వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు. ప్లీజ్ డు నాట్ డిలీట్ యువర్ అపీల్ వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అపీల్ చేస్తారు, సక్సెస్ అయిన తర్వాత అపీల్ వీడియో డిలీట్ చేసేస్తారు. అంటే ఆ అపీల్ వీడియోని ఫ్యూచర్లో కూడా రివ్యూ కింద పనికొచ్చేలాగా వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని పెట్టాలని ఆ డౌట్ వస్తే ఏదైనా అపీల్ వీడియో ఉందని చెక్ చేసుకుంటారు. అందుకే డిలీట్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. సో అపీల్ వీడియో మీరు ఎప్పుడైనా చేస్తే కనుక మీ ఛానల్ నుంచి దాన్ని డిలీట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఇంకొక విషయం క్లియర్గా చెప్తాను చూడండి. ఈ కంప్లీట్ జర్నీలో నేను రియలైజ్ అయిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పటి యూట్యూబ్లో, అంటే ఈరోజు ఉన్న యూట్యూబ్లో కేవలం వాయిస్ ఓవర్ అయితే సరిపోదు, కేవలం క్లిప్స్ కంపైల్ చేస్తే సేఫ్ కాదు. మీ క్రియేటర్ ప్రెజెన్స్ కనిపించాలి, మీ ప్రాసెస్ కనిపించాలి. అఫ్కోర్స్ వీళ్ళు మనకు ఛానల్ వెనక్కి ఇచ్చారు, మానిటైజేషన్ ఇచ్చారు, బట్ ఇక మీదట నేను నా ఛానల్ ఇంకా బెటర్గా చేయాలని అనుకుంటున్నాను అనమాట. మన ఇంటర్ప్రిటేషన్ కనిపించాలి, మనం తీసుకున్న సోర్స్ నుంచి మన స్టైల్లో ఏదైనా యాడ్ చేయాలన్నమాట. మన ఇన్వాల్వ్మెంట్ కూడా క్లియర్గా ఉండాలి, అంటే ఎడిటింగ్ ఇవన్నీ కూడా క్లియర్గా చేయాలన్నమాట. ఒకవేళ మీకు కూడా ఫ్యూచర్లో ఇలాంటి సేమ్ ఇష్యూ వస్తే పానిక్ అవ్వకండి, భయపడకండి. ఫస్ట్ ఆ భయపడడంలోనే టైం వేస్ట్ చేసుకుంటాము, ఎవరెవరినో కాంటాక్ట్ చేస్తాము, వాళ్ళు సరిగ్గా చెయ్యరు. సో మొత్తం అంతా కూడా మనమే అనవసరంగా పాడు చేసుకుంటాం అనమాట. మన ఓన్ వీడియోస్ ఉన్నా కూడా మనమే నాశనం చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో అపీల్ వీడియోని చాలా చాలా సీరియస్గా తీసుకోండి. ఏదో సింపుల్ అపీల్ వీడియో కాకుండా, సింపుల్ రిక్వెస్ట్ వీడియో కాదు అపీల్ అంటే ఏంటి, ఒక ప్రూఫ్ వీడియో. మీరు ప్రూవ్ చేయగలగాలి, ఓకే నా ఛానల్లో ఇలాంటి వాల్యూ ఉంది, నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, నేను ఇలాంటి కేటగిరీలో చేస్తాను, అండ్ అలా చేస్తేనే మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో తర్వాత నేను యూట్యూబ్కి పంపించిన అసలు అపీల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అందులో నేను ఎగ్జాక్ట్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏం మాట్లాడాను, ఏం చూపించాను, అండ్ మొత్తం ప్రాసెస్ అంతటికి క్యాప్షన్స్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఒకలా మాట్లాడచ్చు, వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలని క్యాప్షన్స్ కూడా ఫుల్ లెంత్ క్యాప్షన్స్ యాడ్ చేశాను అనమాట. అన్నీ మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది గ్యారంటీగా. ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా సరే రీయూస్డ్ కంటెంట్ రాదులే మన ఓన్ కంటెంట్ అని అనుకోకండి, బై మిస్టేక్లో రావచ్చు, అప్పుడు మనం ప్రూవ్ చేసుకోగలగాలన్నమాట. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, హెల్ప్ అవుతుందని అనిపిస్తే మీ క్రియేటర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్కి రీయూస్డ్ కంటెంట్ అయితే చాలా వస్తుంది అనమాట, ఇన్ఆథెంటిక్ కంటెంట్ అదంతా చాలా వస్తుంది. సో అపీల్ క్లియర్గా చేయాలి. అపీల్ ప్రాసెస్ మనం చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అపీల్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. మీరు ఒకవేళ టైం ఉంటే కనుక జస్ట్ లైక్ చేసి కింద కామెంట్స్ దగ్గర హైప్ ఆప్షన్ ఉంటుంది అనమాట, హైప్ ఆప్షన్ ఇవ్వండి. హైప్ ఆప్షన్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి షేర్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్గా అపీల్ వీడియోలోకి అయితే వెళ్దాం.
Hello YouTube team. My name is Vikas Chenuri and I run the channel 90s Golden Era Telugu. First of all, thank you in advance for reviewing my appeal. I created this channel with the intention of preserving and sharing nostalgic memories of the 90s Telugu era or in general 90s era with today's generation of audience who emotionally connect with that period. My content is not uploaded for simple reuse or redistribution. Every video on my channel is carefully planned, scripted, edited, narrated and transformed with my own storytelling commentary and also emotional explanation as well as personal presentation. I genuinely respect YouTube's monetization policies and reused content guidelines also, and I always try to create meaningful and only transformative content for the viewers and don't want to disrespect the guidelines or don't want to disrupt the platform as such. For every video, I personally recollect memories from my childhood experiences and 90s television culture. I write my own script based on those serial memories, emotional moments, audience nostalgia, cultural references, and viewer requests from my comments. Many viewers emotionally connect with those videos and actively engage in the discussions in the comment section. I also reply to the comments and create videos based on the audience feedback and requests. This shows that the content is community driven and built around the original storytelling and nostalgia presentation only and not simple reuse from other sources. I spend a significant amount of time editing each video manually. I also create my own thumbnails for each video, titles, scripting, voiceovers and audience focused based presentation. These are all done by myself only. I don't have a team. I do it all by myself. And recently I also started creating more face camera content to make the videos even more personal and transformative. My intent is not to replace the original content creator or misuse the copyright or reuse content policies on YouTube. The whole purpose of my channel is commentary, nostalgic presentation, emotional storytelling and cultural discussion. Clips used are only supporting visuals for the explanations and memories I share with the viewers. Audience response on my channel clearly shows that viewers are engaging with my narration and explanations and the memories which I share and the presentation style, not just with the clips or the images which I used. People watch the videos to reconnect with the memories and emotions with their childhood, and I add personal interpretation and context throughout the video and throughout the content. I sincerely apologize if any part of my content was misunderstood as reused content. That was never my intention. I truly respect YouTube's platform and monetization policies, and I'm continuously improving my content by adding more face presence, more commentary, more editing and more original narration. And hereby I just want to make my own videos and not reuse any other images or any other clips because it might be misunderstood as reused content. Now I will walk you through the process of how I script the videos, how I record the videos and how I edit the videos. This is the script book which I found luckily, thank God. And now I am showing you how I record it. Unlike the traditional voiceovers, I first record the video and then add the images necessary and all. So it's not a voiceover as such, it's a recording. So I use UCut professional app. So I have a pro version which is bought. I add all the images which I need and which are only supporting the narration and supporting the context which I have. This is not just a slideshow kind of a thing. I add my own image or my own video on top of it and remove the background. So I add effects to the background. This is my latest editing technique which I am using in this channel. And this is one type which I used. The other type which I used is I go ahead and put my own video and add in between some images and supporting clips only. These are just for context setting, not to replace the existing owner. So as you can see, I just added some images and all. The latest video is of this kind, and the previous video which I already shown you, that is of a different kind where I add background removed video of myself. I upload the videos through YT Studio web application. It's from the Chrome only, not the YT Studio application. It's a desktop version. So I upload and keep all the other necessary settings. I add the description, title, thumbnail and add all the necessary settings like end screens and all, and then publish it as a premiere depending on my schedule. So this is how I upload the videos also. I edit the videos also. I kindly request the YouTube review team to manually review my channel once again. I genuinely believe that my content is transformative, original in presentation and valuable to the viewers. Thank you so much for your time and consideration. I request you to restore the monetization things on my channel. Thank you very much in advance. Thank you YouTube team.